హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఉగాది పండుగ రోజు వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నేనైతే మామిడికాయ అయితే తీసుకొచ్చానండి. వేపాకు కూడా కోసుకొచ్చేసాను. ఇక్కడైతే మా అత్తయ్య అయితే 2 చిన్న కాయలు అయితే ఇచ్చిందండి, మామిడికాయలు. నేను మామిడాకు వెళ్ళానని చెప్పాను కదండి నిన్న వీడియోలో. అక్కడ అత్తయ్య కూడా ఒక మామిడికాయ అయితే ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి బొట్లు అయితే చాతుర్య అయితే స్నానం చేసి అయితే పెట్టేస్తుందండి. నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకటే వర్షం అండి. పండుగ ఏమో కానీ వర్షం అయితే తగబడుతుంది. ఇక్కడేమో నేను మాల అయితే తీసుకొచ్చాను కదండి, బంతిపూలు ఒక 5 మూరలు అయితే తీసుకొచ్చాను. అవి అయితే ఈ వాకిలికి అయితే సరిపోయినాయండి. వర్షం అయితే బాగా పడుతుందండి. అందుకని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళి లోపల పని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఈరోజు వేపాకు కూడా పెట్టాలంటండి. మామిడాకు వేపాకు అయితే పెట్టేశాను. ఆ విధంగా అయితే పెట్టేసి నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేయాలండి. దేవుడికి నైవేద్యమే చేయాలి. ఇక్కడ వచ్చేసి నైవేద్యం కోసం అని చెప్పి కందిపప్పు, బియ్యం, సగ్గుబియ్యం అయితే వేసేసి కడిగి నానబెట్టేశానండి. స్నానం చేసి వచ్చేసి ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే పొంగుబాలు అయితే పెట్టేశానండి. పొంగుబాలు అయితే వెంటనే అయితే వచ్చినాయండి. ఎమ్మటైతే చేసేసాను పొంగలి. వంట ఏంటంటే స్పీడ్గా అయిపోద్దండి నాకు. మిగతా పనులు కొంచెం లేట్ అవుతాయి. ఈరోజు ఏంటంటే టిఫిన్ కూడా పెట్టలేదండి నేను. పూజ చేసుకోవాలి, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి టిఫిన్ అయితే ఈరోజు పెట్టలేదు. టిఫిన్ అయితే ఆపేసానండి. ఇక్కడ పొంగల్ అయితే చేస్తున్నాను. ఒకవైపు ఏమో ఉగాది పచ్చడి అయితే చేస్తున్నానండి. చింతపండు రసం అదైతే తీసి పక్కన పెట్టాను. బెల్లం అయ్యి నలగొట్టేసానండి పొంగల్కి ఒకేసారి. ఇక్కడైతే కలిపేస్తున్నానండి. వేప పువ్వు అవన్నీ వేసి, వేప పువ్వు, కారం, ఉప్పు, బెల్లం, చింతపండు రసం అండి, మామిడికాయ ముక్కలు అవైతే వేసేసి కలిపేసేసి పక్కన పెట్టాను. మామిడికాయ ఏంటంటే పులిహోర కూడా కోసానండి. మామిడికాయ పులిహోర అయితే చేయాలి. అది కూడా చేసేసి దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడతానండి. మా పిల్లలు అయితే స్నానం చేసి అయితే కూర్చున్నారండి. వాళ్ళు కూడా టిఫిన్ అయితే ఏం చేయలేదు. నేనైతే టిఫిన్ అయితే వాళ్ళకి ఏం చేసి పెట్టలేదండి. దేవుడి పని అయిపోయిన తర్వాత చేసి పెడతానని చెప్పాను. వాళ్ళు కూడా తర్వాత తింటామని చెప్పారు. పొంగల్ అయితే ఉడుకుతుందండి ఒకవైపు. ఇక్కడైతే ఈ విధంగా అయితే వేసి మిక్స్ చేస్తున్నానండి. దేవుడికి అయితే పెట్టిన తర్వాత మేమైతే ఏ డ్రెస్ వేసుకున్నా మట్టి అవుతుంది. బయట ఏంటంటే ఈరోజు లేట్గా పూజ చేయడం అయిందండి. 7 తర్వాత ఏ పనైనా చేసుకోవాలని చెప్పారు. నేనైతే చేయలేదు. తర్వాత మా పిల్లలు కూడా పూజ అయిపోయేంత వరకు ఏం తినలేదండి. 7 తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి నైవేద్యాలు అయితే వండేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టేశానండి. ఇక్కడైతే పులిహోర కూడా కలిపేసి దీపం అయితే పెట్టేశానండి. దీపం అయితే పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టానండి. ఈ విధంగా అయితే మా పిల్లలు కూడా అప్పటి వరకు ఉన్నారు. దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పటి వరకు అయితే పిల్లలు కూడా మేమైతే తినేసామండి. దీపం అయితే పెట్టేసుకున్నానండి. పండుగ చూడండి మన చెట్టు మందారాలు మల్లెపూలు సరిపోయినాయండి దేవుడికి. నేనైతే బయట ఏం కొనలేదండి. చెప్పాను కదా వర్షం అయితే పడుతుందండి. నిదానంగా తీసుకునే టైం అయితే లేదు. ఈ బంతి పూలు కూడా హడావుడిగా అయితే తీసుకొని వచ్చాను. ఎక్కువ వేయకపోతే అందంగా ఉండదు కదా అని చెప్పి వస్తుంటే దారిలో ఉంటే వెంటనే తీసుకుని అయితే వచ్చాము. ఒకటే వర్షం అండి. ఇప్పుడు కూడా అప్లోడ్ చేయాలన్నా కూడా కరెంట్ లేకపోవడం అంటే ఈ రోజు కొంచెం తక్కువ రండి రోజు మీద. నిన్న మొన్న అయితే బాగా పడింది. ఈ రోజు అయితే తక్కువ. అయితే చేశాను. దేవుడికి పెట్టేసిన తర్వాత నేనైతే మా పిల్లలకి అయితే పెడుతున్నానండి. ఇక్కడ ముందు ఉగాది పచ్చడి అయితే పెట్టేసి తర్వాత పులిహోరను పొంగల్ అయితే పెట్టానండి. వాళ్ళు అయితే తినేశారు. ఈ విధంగా అయితే అవుతూ ఉందండి నా పని. వీడియో అయితే ఇంకేం తీయలేదండి. ఈ పని అంతా అయిపోయి తినేసరికి 12:30 అట్లయింది. మధ్యాహ్నం భోజనం కింద కూడా ఇదే తినేస్తామండి. వంట ఏం చేయలేదు. సాయంత్రం అయితే వంట అయితే చేయాలండి. ఇదైతే నిమ్మకాయ పులిహోర అండి. నిమ్మకాయ పులిహోర కదండి, సారీ, మామిడికాయ పులిహోర. నిమ్మకాయ లేదని చెప్పేసి మామిడికాయ అయితే వేస్ట్ చేశాను. మా పిల్లలు ఇద్దరికి పెట్టేశానండి. వాళ్ళైతే తింటున్నారు. సగ్గుబియ్యం అయితే వేసానని చెప్పాను కదండి, అవి అయితే మొత్తం బాగా ఉడికినాయండి. టేస్ట్ అయితే బాగుండిద్ది సగ్గుబియ్యం వేస్తే. మా పిల్లలకి కొత్త డ్రెస్ ఏమీ వేయలేదండి, తర్వాత అయితే వేసుకున్నారు వాళ్ళు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.